తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు పద్ధతులపై చర్చ జరుగుతుంది. మెట్రో పనులు, జీహెచ్ఎంసీ అభివృద్ధి, నాలాల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. పాత బస్తీకి ఖచ్చితంగా మెట్రో తీసుకువస్తామని హామీ ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్ప్రెస్ మెట్రోను 3 ఏళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. లిమిట్ కి ఇబ్బంది కాకుండా తావరిన్ గ్యారంటీ పేరిట కేంద్ర ప్రభుత్వం స్వయంగా 29,664 కోట్ల గ్యారంటీ కూడా ఇచ్చింది. అక్కడ మనకు మాత్రం ఆ రకంగా ముందుకు రారు సార్. అదే విధంగా చెన్నై మెట్రో వాళ్లకు రెండవ దశ 83,993 కోట్లతో వాళ్ళు తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఈక్విటీ 16,799 కోట్లు. అంటే ఇదివరకు వాళ్ళకి అనుకూలంగా ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా లేదు కానీ ఇదివరకు ఉన్నప్పుడే ఇచ్చినారు. తర్వాత సావరిన్ గ్యారంటీ కింద 41,996 కోట్లు. అంటే మొత్తంగా 58,795 కోట్లు చెన్నై మెట్రో. అదే విధంగా ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో ఒక 6 పట్టణాల్లో లక్నో, ఆగ్రా, కాన్పూర్, గోరఖ్పూర్, వారణాసి, అదే విధంగా అలహాబాద్. ఈ 6 పట్టణాలు హైదరాబాద్ కంటే ఏ రకంగా చూసినా చిన్న పట్టణాలు సార్, చాలా చిన్న పట్టణాలు. అక్కడ అన్నిట్లో కూడా కేంద్ర ప్రభుత్వం 20% వాటా ఇచ్చి సావరిన్ గ్యారంటీ ఇచ్చి ఆ చిన్న పట్టణాల్లో కూడా మెట్రో కోసం చేయూతనిస్తా ఉంది. అదే విధంగా గాంధీనగర్ గుజరాత్, అక్కడ కూడా సేమ్, అక్కడ కూడా సావరిన్ గ్యారంటీ, అక్కడ కూడా 20%. అంటే వడ్డిచ్చేవాడు మనవాడైతే ఎక్కడన్నా పెట్టుకోవచ్చు అన్నట్టు అధ్యక్ష. అక్కడ వాళ్ళ రాష్ట్రాలు, వాళ్ళ బీజేపీ ప్రభుత్వాలు, వాళ్ళకు అనుకూలంగా ఉండేటోళ్ళు, వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తేటోళ్ళు ఉంటేనేమో ఈ రకంగా చేస్తారు. అదే హైదరాబాద్ మెట్రో గురించి అడుగుతానేమో మా ఎండీ గారు పోయి అక్కడ ఢిల్లీలో అధికారులతో సంప్రదింపులు చేస్తే వయబిలిటీ ఉంటుందా, ప్యాసింజర్లు వస్తారా అని చెప్పి అడ్డగోలు క్వశ్చన్లు కొర్రీలేసి వెనకకు పంపడం తప్ప ఇంత పెద్ద నగరం 1,20,00,000 మంది ఉండే నగరానికి మాత్రం చేతులు రావడం లేదు, మనసు రావడం లేదు, వయబిలిటీ లేదట, ప్యాసింజర్లు లేరంట. అధ్యక్ష చూస్తున్నాం అధ్యక్ష, సోషల్ మీడియాలో వీడియోలు గింగిరాలు కొడుతున్నాయి. ఎట్లా అమీర్పేట స్టేషన్ కిక్కిరిసిపోతున్నది, ఎట్లా ప్రయాణికుల ఒత్తిడి తట్టుకోలేక మా మీద ప్రెషర్ ఉన్నది, అదనంగా కోచ్లు పెంచండి, అదనంగా ట్రైన్లు పెంచండి అని ఒత్తిడి ఉన్నదో అందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఇక వయబిలిటీ గోరఖ్పూర్లోనేమో ప్యాసింజర్లు ఎక్కుతారట, అలహాబాద్ ఎక్కుతారట, హైదరాబాద్ ఎక్కరట. ఇది ఎక్కడి నీతి సార్, నాకు అర్థం కాదు.